స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలేటెడ్గా మనకి వరుసపెట్టి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి ఫేజ్ 13 నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి ఫ్రెష్గా వచ్చిన నోటిఫికేషన్ ఏంటి అని అంటే దట్ ఈస్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి సిజిఎల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి మనకి మేజర్ క్వాలిఫికేషన్ ఏంటి, దట్ ఈస్ డిగ్రీ. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఎవరైతే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉన్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఏవైతే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి 23/6/2025 టు 18/7/2025 అంటే 23rd అంటే నిన్నటి నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎండ్ డేట్ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ 18/7/2025 అంటే జూలై 18th ఎండ్ డేట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం చూసుకునేటట్టయితే ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకునేటప్పుడు 18th ఇచ్చారు లాస్ట్ డేట్. ఓకే, దట్ ఈస్ జూలై మంత్. ఇన్ ద సేమ్ వే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో ఫీజు కట్టడానికి వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ అని అంటే 19th July 2025 ఇచ్చారు. ఇన్ ద సేమ్ వే మనకి ఏవైనా కనుక మన అప్లికేషన్లో పెట్టేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ కనుక చేసుకునేటట్టయితే దానికి కూడా ఒక పర్టికులర్ డేట్ ఇచ్చారు. ఏంటది, డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. ఇది చూడండి 23rd/7/2025 అంటే 23rd July నుంచి 24th July వరకు కూడా ఒకవేళ మీరు కనుక ఏమైనా అప్లికేషన్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే ఈ పర్టికులర్ డేట్లోని మీరు చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనకి చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనం టైర్ 1 ఎగ్జామినేషన్ అంటే సిజిఎల్ లాగే సేమ్ సిహెచ్ఎస్ఎల్ కూడా మనకి టైర్ 1 అండ్ టైర్ 2 ఈ రెండు స్కీమ్స్లో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకునేటట్టయితే టైర్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఇచ్చారు, 8th September 2025 టు 18th September 2025. అదే మనం సిజిఎల్ ఎగ్జామినేషన్ చూసుకునేటట్టయితే August 13th 2025 టు August 30th 2025 అంటే ఎవరైతే సిజిఎల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు అదే ఫ్లోలో ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అదే ఫ్లోలో మీరు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కూడా అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే ఇది కూడా మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ కిందగానే తీసుకోవచ్చు. ఓకే, అంటే సిజిఎల్ ఎగ్జామినేషన్ రాసిన వెంటనే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ మీరు రాస్తారు కాబట్టి మీరు ఇంకా ఆ పేపర్ బాగా రాసే స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైర్ 2 ఎవరైతే మనకి టైర్ 1లో క్వాలిఫై అవుతున్నారో టైర్ 2 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఇచ్చారు మనకి February or March 2026. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు టైర్ 1 చూసుకునేటట్టయితే మనకి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తున్నారు. అదే టైర్ 2 వచ్చేటప్పటికి మనకి February or March అని అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 4 to 5 months టైం అయితే ఉన్నదనమాట ఏది టైర్ 2 ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్కి ఇచ్చారంటే 3131 వేకెన్సీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3131 వేకెన్సీస్కి ఇచ్చారు. అదే మనం సిజిఎల్ చూసుకునేటట్టయితే 14,582 వేకెన్సీస్. ఇవేంటి అని అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ అంటే సిజిఎల్ బోర్డు కానీ సిహెచ్ఎస్ఎల్ బోర్డు కానీ నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన వేకెన్సీస్ కన్నా కొన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయొచ్చు లేదంటే డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ 3131 అనేవి మనకి సిహెచ్ఎస్ఎల్కి 14,582 అనేవి సిజిఎల్కి మన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే మీరు ఓవరాల్గా చూసుకునేటట్టయితే 14+3 అంటే అప్రాక్సిమేట్గా మీకు 17,500 వేకెన్సీస్కి మనకి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ డేట్స్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా డిస్క్రిపెన్సీస్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నదో దానికి కాల్ చేసి మీరు అడగచ్చు అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకునేటట్టయితే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ విచ్ ఈస్ యాజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ దేనికి సిమిలర్గా ఉంటుంది సిజిఎల్లో మనం ఏదైతే టైర్ 1 ఉంటుందో దానికి సిమిలర్గానే ఇక్కడ మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ కూడా. ఇక్కడ చూసుకుంటే ఒకే ఒక చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్టూడెంట్స్ అందరూ చాలామంది అడిగిన విషయం ఏంటంటే మనకి ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అని అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారనమాట రిగార్డింగ్ ద సిజిఎల్ నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అని అంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నిటికీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మనం ట్రై చేస్తాం. సిజిఎల్ నోటిఫికేషన్కి దీనికి చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిజిఎల్ తీసుకునేటప్పుడు అది మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో కండక్ట్ చేస్తారు. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ తీసుకుంటే ఇట్ కెన్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ద 15 లాంగ్వేజెస్. అంటే ఇక్కడ మనకి ఏదైతే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందో ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు,
అలాగే మనకి హిందీలో కూడా పేపర్ ఉంటుంది. అలాగే హిందీతో పాటు ఒక 13 లాంగ్వేజెస్ మనకి ఒక పర్టికులర్ దాంట్లో ఏదైతే మనకి అనెక్జర్ ఉంటుందో నోటిఫికేషన్లో ఒక అనెక్జర్ ఉన్నది అనమాట. అనెక్జర్ 16 ఉంటుంది. ఈ అనెక్జర్ 16లో లాంగ్వేజెస్ ఇచ్చారు. ఆ పర్టికులర్ లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా మనకి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్ అనేది ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు అనమాట. అది సిహెచ్ఎస్ఎల్కి. అదే మీరు సిజిఎల్ తీసుకునేటట్టయితే ఇట్ కెన్ బి కండక్టెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. అంటే సిహెచ్ఎస్ఎల్ మీరు తెలుగులో రాయొచ్చు, అలాగే హిందీలో రాయొచ్చు, అలాగే ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి టైర్ 1 తీసుకునేటప్పటికి సేమ్ ఏమేమి ఉంటాయి, సేమ్ మనకి సీజల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి బేసిక్ నాలెడ్జ్ అని ఇచ్చారు. ఏదైతే నోటిఫికేషన్లో బేసిక్ నాలెడ్జ్ అన్నారో అంటే మీరు బాగా డెప్త్ ప్రిపరేషన్ అనేది చేసుకున్నట్టయితే సీజల్కి ప్రిపేర్ అయితే ఇక్కడ మీరు సిహెచ్ఎస్ఎల్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్ అని అన్నారు. అలాగే జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా సేమ్ మనకి 25 క్వశ్చన్స్ విచ్ ఆర్ క్యారింగ్ ఆఫ్ 50 మార్క్స్ ఈచ్ సెక్షన్. అంటే ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా మనకున్న క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్, మనకున్న మార్క్స్ అయితే 200 మార్క్స్. ఓకే, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ 60 minutes. అంటే మీకు 1 అవర్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ మనకి అక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అవుతారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉన్నది. అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి 0.5 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకే, ఈచ్ క్వశ్చన్కి వస్తే మీకు ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఒక క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ అనేవి వస్తే అదే కనుక ఒక పర్టికులర్ క్వశ్చన్ కనుక మీరు రాంగ్ అటెంప్ట్ చేశారనుకోండి మీకు ఎన్ని మార్క్స్ పోతాయి, 0.5 మార్క్స్ అనేవి పోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వస్తే 2 మార్క్స్, ఒకవేళ కనుక ఒక క్వశ్చన్ కనుక మీరు తప్పు పెట్టారనుకోండి ఆ క్వశ్చన్కి మీకు పోయే మార్క్స్ ఎన్ని ఉంటాయి, 2.5 మార్క్స్. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి ఎవరైనా సరే స్టూడెంట్ కనుక ఎగ్జామ్ రాస్తున్నట్టయితే మీరు 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తూనే రాయండి. ఒక పర్టికులర్ క్వశ్చన్ కనుక మీకు రాకపోతే ఆ క్వశ్చన్ వదిలిపెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు స్కోర్ మోర్ మార్క్స్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ కనుక రాసినట్టయితే మీకు చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు టైం అనే దాన్ని కూడా చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ వెళ్ళాలన్నమాట. 25 క్వశ్చన్స్, 25, 25 and 25 అంటే 100 క్వశ్చన్స్కి మీకు ఓన్లీ ఎన్ని మినిట్స్ ఉన్నది, 60 minutes మాత్రమే ఉన్నది. ఇది మనకి టైర్ 1. ఇది మనకి ఎందులో కండక్ట్ చేస్తారు, లాంగ్వేజెస్ అనే పాయింట్ చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళకున్న వాళ్ళ డౌట్ ఏదైతే ఉందో దానికి క్లారిఫికేషన్ ఏంటి అని అంటే సీజీఎల్ అయితే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అదే సేమ్ టైం మనకి సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కూడా సేమ్ ఎంటీఎస్ కూడా మనకి లాంగ్వేజెస్ అన్నింటిలో కూడా కండక్ట్ చేస్తారు. 13 లాంగ్వేజెస్ అదర్ దాన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, రిమైనింగ్ 13 లాంగ్వేజెస్. అది మనకి ఎనెక్సర్ 16లో ఉన్నది. ఒకవేళ మీకు కనుక ఏదైనా డౌట్ ఉన్నది అని అంటే మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ ఎనెక్సర్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనకి టైర్ 2 స్కీమ్ ఎలా ఉంటుందో చూద్దాం. టైర్ 2లో మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ చిన్న వేరియేషన్ ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్ట్స్ అయితే వేరియేషన్ ఏమీ లేదు, బట్ ఏవైతే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్లో కొంత వేరియేషన్ అయితే ఉంటుంది సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి. సబ్జెక్ట్స్ అయితే మాత్రం ఎలాంటి వేరియేషన్ కూడా లేదు. అంటే మీరు ఎవరైనా సరే క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ బాగా ప్రిపేర్ అవుతుంటే యూ కెన్ ఆన్సర్ ద ఎగ్జామ్. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ మీరు ప్రిపరేషన్ అయితే సేమ్ ప్రిపరేషనే, కానీ మీరు రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏదైతే మనకి టైర్ 2 ఉన్నదో, ఎవరైతే మనకి టైర్ 1 క్వాలిఫై అవుతున్నారో మనకి సెప్టెంబర్ నుంచి మనకి ఎప్పుడు ఫిబ్రవరి ఆర్ మార్చ్ అని అంటే అప్రాక్సిమేట్గా ఒక 4-5 months టైం అని ఉన్నది. మీరు అద్భుతంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట టైర్ 2కి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 సెక్షన్స్లో డివైడ్ చేశారు. ఏంటది, ఇక్కడ సెక్షన్ 1లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటంటవి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. రీజనింగ్, మ్యాథ్స్ ఈ 2 కూడా ఉంటాయి అనమాట. ఈ 2 కూడా ఏంటి అని అంటే ఈచ్ సెక్షన్ అంటే ఇప్పుడు మనకి ఇందులో మ్యాథ్స్ ఒక 30 క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే రీజనింగ్ ఒక 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే టోటల్గా మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఎన్ని మార్క్స్, ఇవి 3 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్. సో 60 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా మనకి 180 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, సేమ్ ఇందాక మనం చెప్పినట్టుగానే అక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ కనుక అటెంప్ట్ చేస్తే మీకు 3 మార్క్స్ ఎలా అయితే వస్తున్నాయో, ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ ఏ రాంగ్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ కనుక మీరు కనుక తప్పుగా అటెంప్ట్ చేస్తే 1 మార్క్ అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్లో పోతుంది అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ 1 మార్క్. అంటే మీరు ఒక క్వశ్చన్ కనుక తప్పుగా పెడితే మీకు టోటల్గా పోయే మార్క్స్ అన్ని 4 మార్క్స్ పోతాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ అటెంప్టింగ్ ద క్వశ్చన్. ఎవరైనా సరే ఇక్కడ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు అని అంటే మీకు ఖచ్చితంగా అది 100% ఇదే ఆన్సర్ అవుతుందని తెలిస్తేనే పెట్టండి, లేకపోతే మాత్రం పెట్టకండి దయచేసి. ఓకే, అప్పుడు మీకు ఏంటి అని అంటే మీరు అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ మీకు మార్క్స్ అనేవి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్.
ఓకే, ఈ పర్టికులర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఇంకోటి ఏంటి జనరల్ అవేర్నెస్, ఈ రెండు కలిపి మనకి సెక్షన్ 2లో ఉంటాయి. ఇక్కడ ఎంత అని అంటే ఇక్కడ కూడా 60 క్వశ్చన్స్ మనకి 180 మార్క్స్. అదే మనం CGLలో తీసుకునేటట్టయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అని అంటే 45 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే జనరల్ అవేర్నెస్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, 25 క్వశ్చన్స్ ఇస్తారు. మార్క్స్ అయితే సేమే, 3 మార్క్సే. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్కి 1 అవర్, అలాగే సెకండ్ సెక్షన్కి మనకి 1 అవర్, అంటే 2 అవర్స్లో మీకు సెషన్ 2 అనేది కండక్ట్ చేస్తారు. దీంతో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది అనమాట. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకునేటట్టయితే ఇది కూడా మనకి టోటల్గా మీరు ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 hours 15 minutes. అంటే మనం జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నామో దానికి 1 అవర్, అలాగే మనకి రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఏదైతే ఉన్నదో దానికి 1 అవర్, అవి టోటల్గా 2 అవర్స్. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ సెక్షన్కి మనకి 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్, ఇది మనకి 45 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి టైం డ్యూరేషన్ ఎంత, ఇది మనకి 15 minutes. ఓకే, ఇక్కడ చూసుకునేటట్టయితే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద క్వాలిఫైయింగ్ నేచర్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే ఈ పర్టికులర్ మార్క్స్ అనేవి మనకి ఫైనల్గా మెరిట్లో కలపరు అనమాట. మీరు ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటట్టు ఏదైతే ఉన్నదో CGLకి కానీ CHSLకి కానీ మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే డెస్ట్ అని అంటారు, అక్కడైతే డెస్ట్ అని అంటారు స్కిల్ టెస్ట్ని. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్లో చూసుకునేటట్టయితే మనకి 3 టైప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉన్నదో మీరు 3000 to 400 కీ డిప్రెషన్స్ అనేవి మీరు 15 minutesలో టైప్ చేయాలి. 15 minutesలో మీరు మ్యాక్సిమం 4000 డిప్రెషన్స్ కీ డిప్రెషన్స్ అనేవి టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, స్కిల్ టెస్ట్ ఫర్ DEOs అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని అంటూ. DEO అంటే CHSL నోటిఫికేషన్ మనకి ఏవే ఉంటాయి పోస్టులు, LDC 1, అలాగే మనకి DEO లోవర్ డివిజన్ క్లర్క్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మనకి కండక్ట్ చేసేటప్పుడు ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే DEOs ఉన్నారో ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ మెన్షన్ దట్ పారా 1 8.1 ఈ నోటిఫికేషన్లో 8.1 పారాలో ఏముంటుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ పర్టికులర్ మినిస్ట్రీస్కి సంబంధించి గ్రేడ్ A పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ స్కిల్ టెస్ట్ మనకి 4000 కీ డిప్రెషన్స్ మ్యాక్సిమం 15 minutesలో టైప్ చేయాలి. అదర్ దాన్ దిస్ అంటే ఈ పర్టికులర్ మినిస్ట్రీ కాకుండా మిగిలిన మినిస్ట్రీస్ అన్నిటికీ కూడా 2000 to 2200 కీ డిప్రెషన్స్ అనేవి 15 minutesలో టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది టైపింగ్ టెస్ట్. ఇదేంటి మనకి కంప్యూటర్లో ఉంటుంది. ఇక్కడ మనకి టైపింగ్ టెస్ట్. ఈ టైపింగ్ టెస్ట్ ఏంటి అని అంటే ఇంగ్లీష్లో టైప్ చేయాలి అని అంటే 35 words per minute, అదే హిందీలో టైప్ చేయాలి అని అనుకుంటే 30 words per minute. అంటే మీరు ఏ పర్టికులర్ లాంగ్వేజ్లో టైపింగ్ టెస్ట్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు జాగ్రత్తగా అది ఫిల్ చేయాలి. అండ్ ఇట్ కెనాట్ బి కరెక్టెడ్, అంటే అది మళ్ళీ మీరు ఎడిట్ చేయలేరు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అయితే 35 words per minute, అదే హిందీలో అయితే 30 words per minute. దీనికి మనకి టైం డ్యూరేషన్ ఎంత, ఇట్ ఈస్ 10 minutes. ఇక్కడ 15 minutes, ఇక్కడ 15 minutes, ఇక్కడైతే 10 minutes. ఓకే, ఇది మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మనం చూసుకునేటట్టయితే నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటి అని అంటే మన చాలా మంది సబ్స్క్రైబర్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక పర్టికులర్ క్వశ్చన్ అడిగారు అనమాట. ఏమని అడిగారు, ఈ పర్టికులర్ దాంట్లోని మనం జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా హౌ టు స్కోర్ 40+ అనేది ఒక వీడియో చేసి పెట్టాం. అందులో మనకి వచ్చిన చాలా కమెంట్స్లు ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి ఇంగ్లీష్కి కూడా సేమ్ అదే విధంగా చెప్పండి అని చెప్పేసి పెట్టారు. సో అందరూ ఎవరైతే పెట్టారో స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ వీడియో అనేది మనం చేయడం జరుగుతున్నది. ఇక్కడ మనం చూసుకునేటట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. జనరల్ అవేర్నెస్కి అయితే ఇక్కడ మనం ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ మనకు ఉన్నది కాబట్టి. ఒకవేళ ఎవరికైనా కనుక ఏదైనా డౌట్ ఉన్నది అంటే మీరు మళ్ళీ ఆ వీడియో అనేది చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం చూసుకునేటట్టయితే క్వాంట్ రిలేటెడ్గా, ఇంగ్లీష్ రిలేటెడ్గా, రీజనింగ్ రిలేటెడ్గా కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చేస్తాం అనమాట. ఓకే, అలాగే లాస్ట్లో ఇక్కడ మనం లాస్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది స్టూడెంట్స్ అడిగిన విషయం ఏంటి అని అంటే బుక్ లిస్ట్ అడిగారు. ఓకే, నేనేం చెప్తున్నాను అని అంటే ప్రిఫరబుల్ బుక్ లిస్ట్ అనేది చెప్తున్నాను. ఎవరు ప్రిపేర్ అయినా సరే ఆ పర్టికులర్ బుక్స్ ప్రిపేర్ అయితే మీరు చాలా మటుకు ఎగ్జామ్ అనేది బాగా ప్రిపేర్ అయ్యేలాగా చేసుకోవచ్చు, రాసేలాగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఏంటి అని అంటే కట్ ఆఫ్ మార్క్స్, టైర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా CHSL కానీ CGL కానీ, దానికి మనకి ఏవైతే మనకి లాస్ట్ 3 years ఉన్నాయో అంటే 2024 కానీ 2023 కానీ 2022 కానీ అక్కడ మనకి కట్ ఆఫ్ ఎంతైతే ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మనం కనుక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన ప్రిపరేషన్ అనేది ఒక మెట్ ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ లాస్ట్ 3 years కట్ ఆఫ్ గురించి కొంచెం మనం చూద్దాం, డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి CGL ఉన్నది, ఇక్కడ CHSL ఉన్నది. జాగ్రత్తగా గమనించండి, 2024లోని 153.18981 ఇది మనకి కట్ ఆఫ్ ఫర్ ఏది CGL ఎగ్జామినేషన్. ఇక్కడ మనం ఏవైతే మార్క్స్ తీసుకున్నామో వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే జనరల్ కేటగిరీ క్యాండిడేట్ ఉన్నారో
ఓన్లీ వాళ్ళ మార్కులు మాత్రమే ఇక్కడ తీసుకున్నాం. ఎందువల్ల అంటే మిగిలిన ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ అలాగే ఈడబ్ల్యూఎస్ మార్క్స్ కానీ మేము తీసుకోలేదు. ఎందువల్ల అంటే ఎవరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు జనరల్ కేటగిరీ క్యాండిడేట్ అని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఏదైతే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉన్నా సరే మీరు జనరల్ కేటగిరీ క్యాండిడేట్కి ఏదైతే కట్ ఆఫ్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు వచ్చే మార్క్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ మార్క్స్ బేస్ చేసుకుంటే మీకు 100% ఈ మార్క్స్ కనుక మీరు చేరుకుంటే మీరు ఈజీగా ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి మీరు ఫైనల్ పోస్టింగ్ అనేది కూడా తీసుకొని రావచ్చు అనమాట. ఓకే, సో ఫర్ దట్ రీజన్ ఇక్కడ మిగిలిన కేటగిరీ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ మేము పెట్టలేదు. ఓన్లీ జనరల్ కేటగిరీ క్యాండిడేట్ మార్క్సే పెట్టాం అనమాట. అంటే 153 మార్క్స్ అనేవి మీకు రావాలి ఇప్పుడు 2024లో. సేమ్ అదే మనం 2023లో తీసుకున్నట్టయితే 150.04936. ఓకే, సేమ్ అదే మనం 2022లో తీసుకున్నట్టయితే 114.27651. ఓకే, అంటే ఇక్కడ ఈ 114 నుంచి 150 అనేది డ్రాస్టిక్ ఇంక్రీజ్ జరిగింది 2023 అండ్ 2024. ఎందువల్ల అని అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి when కంపేరింగ్ టు దిస్ 2023 అండ్ 2024. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏదైతే రిలీజ్ చేశారో 582 వేకెన్సీస్ అని రిలీజ్ చేశారు కదా. ఇక్కడ మనం అంచనాగా చెప్తున్నట్టయితే మనకి మోస్ట్లీ మనకి ఎంత రావాలి అని అంటే ఇప్పుడు కూడా 100% మనకి టార్గెట్ షుడ్ బి 150+. అంటే దాని అర్థం ఏంటి అని అంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వేటప్పుడు 150 మార్క్స్కి ప్రిపేర్ అవ్వకూడదు. యువర్ టార్గెట్ షుడ్ బి, ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ టార్గెట్ ఎంత ఉండాలి అని అంటే CGL ఎగ్జామినేషన్కి మీ టార్గెట్ కంపల్సరీగా 160+ పెట్టుకోవాలి. ఒకవేళ పేపర్ కనుక కొంచెం ఈజీగా ఇచ్చినా సరే మీ 100% టార్గెట్ ఎంత ఉండాలి అందరిది కూడా. మీకు ఇక్కడ 150 ఉన్నది కాబట్టి మీ టార్గెట్ కంపల్సరీగా 160+ ఉండాలి, దానికన్నా తక్కువ ఉండకూడదు. ఓకే, 160 కన్నా ఎక్కువ వచ్చేటట్టుగానే మీరు రాస్తున్న ఇప్పుడు ప్రతి మాక్ ఎగ్జామ్లోని మీ టార్గెట్ 160+ ఉన్నట్టుగానే చూసుకోండి. నెక్స్ట్ మీరు ఏవైతే ఇక్కడ మనం CHSL చెప్తున్నామో ఈ CHSL లోవర్ డివిజన్ క్లర్క్స్కి ఒక కట్ ఆఫ్ ఉన్నది, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఒక కట్ ఆఫ్ ఉన్నది అనమాట. ఈ 2 years ఇక్కడ మనకి ఓవరాల్గా ఒకటే కట్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2024లోని 157, అంటే అవుట్ ఆఫ్ 200 157 ఈజ్ ద కట్ ఆఫ్ ఫర్ లోవర్ డివిజన్ క్లర్క్స్. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చూడండి, ఇక్కడ అవుట్ ఆఫ్ 200 ఇట్ ఈస్ 176. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ హై కట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 153, ఇక్కడ 169. సో ఇక్కడ మనం CHSLకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ టార్గెట్ ఎంత ఉండాలి అని అంటే అవుట్ ఆఫ్ 200 కంపల్సరీగా మీ టార్గెట్ 180 అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, 180 షుడ్ బి ద టార్గెట్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ CHSL. ఎందుకు ఇక్కడ కంపారిటివ్గా CGLకి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే CHSL పేపర్ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వన్ కంపేరింగ్ టు ద CGL. అట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంత 12th స్టాండర్డ్ మాత్రమే. సో మీకు ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారు, బేసిక్ లెవెల్ క్వశ్చన్సే ఇస్తారు. సో ఇక్కడ CGL ఎవరైతే రాస్తున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ మళ్ళీ CHSL రాస్తారు కాబట్టి మీకు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ మనం 180 అని చెప్తున్నామో ఆ టార్గెట్ని పెట్టుకొని మీరు ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ దానికన్నా తక్కువ ఉన్నదనుకోండి మీ అందరూ కూడా ఏమవుతుంది, అందరూ 100% మీరు క్వాలిఫై అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది బేసిక్ కట్ ఆఫ్స్. ఇక్కడ మనకి 2022లో చూసుకుంటే 157, అంటే ఓవరాల్గా లోవర్ డివిజన్ క్లర్క్స్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ 157 అనేది కట్ ఆఫ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద ఎలా ఉండాలి అని అంటే మనకి బేసిక్గా తెలుసు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే వన్ ఈజ్ అర్థమెటిక్లో ఉంటుంది, నెక్స్ట్ వన్ ఏంటి ప్యూర్ మ్యాథ్స్లో ఉంటుంది, నెక్స్ట్ వన్ ఈజ్ ప్యూర్ మ్యాథ్స్. మనకి ఈ ప్యూర్ మ్యాథ్స్లో సగం క్వశ్చన్స్ అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 12 to 13 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఇస్తారు. రిమైనింగ్ 12 to 13 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్థమెటిక్ నుంచి ఇస్తారనమాట. ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఇది చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఉండే టాపిక్స్ తక్కువ బట్ కొంచెం టఫ్గా ఉంటుంది తప్ప మీరు కనుక బాగా ప్రిపేర్ అయినట్టయితే మీరు ప్యూర్ మ్యాథ్స్లో అప్రాక్సిమేట్గా 12 to 13 క్వశ్చన్స్లో మీరు కంపల్సరీగా ఒక 10 to 11 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మ్యాథ్స్లో మీరు అవుట్ ఆఫ్ 25కి 100% ఎవరు రాస్తున్నా సరే అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టైర్ 1 ఎగ్జామ్లో 25కి మీ టార్గెట్ కంపల్సరీగా 25 అయి ఉండాలి. 25కి 25 అటెంప్ట్ చేయాలి.
ఒకవేళ మీకు ఆ పర్టికులర్ టైంలో కనుక టైం సరిపోకపోయినా మీరు కంపల్సరీగా ఇది మినిమం స్కోర్ అనమాట. మీరు మినిమం 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. 22 క్వశ్చన్స్ కంపల్సరీగా పెట్టాలి. బట్ యువర్ టార్గెట్ షుడ్ బి 25 out of 25. అంటే ఇక్కడ చూసుకోండి, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, మెన్సురేషన్, ఇంకోటి కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఆల్జీబ్రా నుంచి ఎప్పుడు కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి చూసుకుంటే 2 or 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ఇస్తారు, లేకపోతే లేదు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి. ఓకే, అట్ ద సేమ్ టైం జామెట్రీ తీసుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 3 or 4 క్వశ్చన్స్ అనేవి మనకి జామెట్రీ నుంచి పడతాయి. అలాగే మెన్సురేషన్ అయితే 1 or 2 క్వశ్చన్స్ అనేవి మెన్సురేషన్ నుంచి ఇస్తారు. అంటే ఓవరాల్గా మీరు ఈ 12 to 13 క్వశ్చన్స్ ఏవైతే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నిటి నుంచి కనుక మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయిన క్రమంలో మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈచ్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్జీబ్రా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జామెట్రీ నుంచి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలోని జామెట్రీ ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్ నుంచి అంటే కంప్లీట్ జామెట్రీ నుంచి మినిమం మీరు ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఒక 400 to 500 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి ఉండాలన్నమాట. ఎందుకనంటే ఎవరికైతే మీరు బాగా గమనించండి, ఎవరికైతే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉన్నదో, ఎవరికైతే లాస్ట్ ఇయర్స్లో ఎగ్జామినేషన్ క్రాక్ చేశారో ప్రతి ఒక్క పర్సన్ కూడా కంపల్సరీగా ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమం 300 to 500 క్వశ్చన్స్ అనేవి చేస్తారన్నమాట, ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో 100% మీకు ఎగ్జామ్లో ఆ పర్టికులర్ క్వశ్చన్ కనుక మళ్ళీ మీకు వస్తే మీరు చూసి వెంటనే ఆన్సర్ పెట్టగలిగేటట్టు చేయొచ్చు. ఇక్కడ మీరు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం 25 క్వశ్చన్స్లో మినిమం మీరు ఎంత పెట్టాలని చెప్పాం, 22 క్వశ్చన్స్ పెట్టాలని చెప్పాం. అంటే మీరు కంపల్సరీగా ఒక 10 క్వశ్చన్స్ అయినా, మినిమం 10 క్వశ్చన్స్ అయినా సరే కంపల్సరీగా మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టగలిగేలాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మీ ప్రాక్టీస్ సెషన్సే చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీలో ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామందికి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక పాయింట్ ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు, ఆ పర్టికులర్ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలా చేయకూడదా. మీరు ఒక 25 క్వశ్చన్స్లోని చాలామంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారనంటే రాసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఉన్నది అని అంటే ఆ క్వశ్చన్ కనుక మీకు రాలేదనుకోండి, అయినా కూడా మీరు ఆ ఫస్ట్ క్వశ్చన్లో మీరు చేస్తూ ఉంటారన్నమాట. అంటే మీకు ఏమవుతుంది, టైం అనేది కిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఒక లుక్ చూసేటప్పుడు మీకు ఆ క్వశ్చన్ కనుక ఆన్సర్ అటెంప్ట్ చేయగలమంటేనే మీరు చేయాలి. ఒకవేళ ఏమైనా కొంచెం అక్కడ క్యాలిక్యులేషన్ లెంతీ అవుతుంది అనే ప్రాసెస్ వచ్చింది అనుకోండి, మీరు వెంటనే ఆ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. అలా మీరు ఫస్ట్ గోలో కనుక మీరు చూసుకునేటట్టయితే ఒక 10 to 15 క్వశ్చన్స్ అనేవి మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ CGL అయినా అవ్వచ్చు, CHSL అయినా అవ్వచ్చు, ఏదైనా సరే 10 to 15 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీకు ఎలా లేదనుకున్నా, అర్థమెటిక్ గురించి చెప్తున్నాను, ఎలా లేదనుకున్నా మీకు కంపల్సరీగా ఒక 5 to 7 minutes పట్టేలాగా ఉండాలన్నమాట ఈ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మినిమం. ఓకే, మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కొంచెం లెందీగా ఉన్న క్వశ్చన్స్ ఏవి ఉన్నా సరే మీరు నెక్స్ట్ కనుక మీరు చూసుకునేటట్టయితే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 25 to 30 minutes మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పెట్టడానికి టైం సరిపోతుంది అనమాట. ఎందుకనంటే మనకున్న 60 minutesలో 25 to 30 minutes మనం కంపల్సరీగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేయడానికి టైం సరిపోతుంది. అలా చేస్తేనే మీరు మినిమం 22 to 25 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలరు. లేకపోతే మనం చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకే క్వాంట్ అనేది చాలా క్రూషియల్ టాపిక్. ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు కంపల్సరీగా ప్రతి టాపిక్ నుంచి 400 to 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళాలి. ఓకే, ఇలాగా ఇది ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ మనం అదే అర్థమెటిక్ తీసుకునేటప్పుడు ఈ అర్థమెటిక్ ఏదైతే ఉందో పర్సంటేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్, అందులో డిస్కౌంట్స్ అనే దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, ఇందులో పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంటాయి. అది టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్, నెంబర్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 3 to 5 క్వశ్చన్స్ అనే వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 to 5 క్వశ్చన్స్, ఇది కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సిన టాపిక్ అనమాట. ఈ మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ప్యూర్ మ్యాథ్స్కి ఏదైతే స్ట్రాటజీ వాడుతున్నామో సేమ్ అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ తీసుకుంటే అందులో కనీసం మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మోడల్, పర్సంటేజెస్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అంటే ఓట్స్ గురించి ఉంటాయి, అంటే స్కూల్లో స్టూడెంట్స్ గురించి ఉంటాయి. ఆ డిఫరెంట్ మోడల్స్లో ఒక్కొక్క మోడల్ మీరు ఎలా లేదనుకున్న ఒక 30 to 40 క్వశ్చన్స్ కనుక చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మోడల్ నుంచి మీకు పర్సంటేజెస్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీరు ఎగ్జామ్లో వెళ్ళి చూసిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు పెన్న పెట్టకుండా ఆన్సర్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉంటారనమాట. అలాగా ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నిటి నుంచి కూడా ఎన్నెన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం రావచ్చు అనేది రాసాం. పర్సంటేజెస్ నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ నుంచి అయితే మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ నుంచి కూడా మీరు అలా కనుక ప్రిపేర్ అయినట్టయితే చూడండి ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని మోస్ట్లీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అనమాట. ఓకే, అలాగా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి మీరు 25 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితేనే మీరు 100% క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎంత స్కోర్ చేయగలరు, మినిమం 22, మినిమం, మ్యాక్సిమం
టార్గెట్ షుడ్ బి 25 అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్. ఓకే, అలాగే మనం నెక్స్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ టాపిక్ అంటే ఇక్కడ చూసుకునేటట్టయితే రీజనింగ్ అనేది చాలా చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ద CGL ఎగ్జామినేషన్ ఆర్ CHSL ఎగ్జామినేషన్. రీజనింగ్ మీ టార్గెట్ అనేది కంపల్సరీగా 25 అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ పెట్టడమే మన అందరి టార్గెట్ కూడా ఏంటి, ఏ స్టూడెంట్ ప్రిపేర్ అవుతున్నా సరే రీజనింగ్లో మీరు కంపల్సరీగా 25 అవుట్ ఆఫ్ 25 పెట్టాలి. ఇక్కడ మనకి రీజనింగ్లో ఏంటంటే 2 పార్ట్స్లో విడగొడతారు. ఏంటి, ఒకటి వెర్బల్ రీజనింగ్ అని అంటారు, రెండోది నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటారు. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటే దాని అర్థం ఏంటంటే మనకి డయాగ్రామ్స్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట, పిక్చర్స్ ఫార్మాట్లో క్వశ్చన్స్ ఉన్నవన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉంటాయి. వెర్బల్ రీజనింగ్ అని అంటే దాని అర్థం ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, ఎనాలజీ, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజమ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇలాంటివన్నీ కూడా మనకి వెర్బల్ రీజనింగ్లోకి వస్తాయి అనమాట. ఇందులో మనం చూసుకునేటట్టయితే నాన్ వెర్బల్ రీజనింగ్ టాపిక్స్ ఇవి, అలాగే వెర్బల్ రీజనింగ్ టాపిక్స్ ఇవి. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్, ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆడ్ మ్యాన్ అవుట్, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఒక సీక్వెన్స్ ఇచ్చి అందులో ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టాలి, మైనస్ ప్లేస్లో ఇంటూ పెట్టాలి, అలా ఇస్తారనమాట. అలాగే సిలాజిజమ్స్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే మనకి లాజికల్ డిడక్షన్స్ అని అంటారు వీటిని, అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ సిస్, ఇలాంటి టాపిక్ ఉంటుంది కదా అవి. ఇలాగే ఈ టాపిక్స్ అన్నిటి నుంచి కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ఇది ఇక్కడ మనం తీసిన క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే లాస్ట్ 2024 ఇయర్లోని అందులో ఏవైతే షిఫ్ట్స్ ఉన్నాయో అన్ని షిఫ్ట్స్ నుంచి మనం చూసుకొని డీకోడ్ చేసిన తర్వాత ఇలాగే ఈ మ్యాక్సిమం ఈ ఫార్మాట్లో ఇవ్వచ్చు అనే పాయింట్ తీసుకొని వచ్చామన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటి అని అంటే ప్రతి టాపిక్, ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి మనకి రీజనింగ్లో, కానీ అన్ని టాపిక్స్ చాలా ఈజీ. మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మీరు అన్ని టాపిక్స్ నుంచి వందల క్వశ్చన్లు చేయక్కర్లే. రీజనింగ్ వచ్చేటప్పటికి మీరు ఒక్కొక్క టాపిక్ నుంచి మినిమం ఒక 50 to 60 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా ఆ టైంలో మీకు ఆ క్వశ్చన్ ఇవ్వరు కదా, కంపల్సరీగా ఇంకొక లాజిక్ ఇస్తారు. అంటే మీ మైండ్లోని ఆలోచించే శక్తి పెరగాలన్నమాట రీజనింగ్ క్వశ్చన్ చేయాలంటే. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉన్నదనుకోండి, ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మీరు ఒక లాజికే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, గో ఈజ్ ఈక్వల్ టు 32, షీ ఈజ్ ఈక్వల్ టు 49, ఇన్ ద సేమ్ వే గ్రీన్ అనే దానికి కోడ్ ఏంటి అని అడుగుతారు. అంటే ఈ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి అని అంటే చూడగానే మీరు అందులోని వందల క్వశ్చన్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 40 to 50 క్వశ్చన్స్ కనుక చేస్తే కంపల్సరీగా మీకు ఒక లాజిక్ అనేది మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాలన్నమాట చూడగానే. అంటే ఈ పాసిబిలిటీ కాకపోతే ఈ పాసిబిలిటీ, ఈ పాసిబిలిటీ కాకపోతే ఈ పాసిబిలిటీ అని, అలా మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి అని అంటే ఇక్కడ మీరు మాత్రం అన్ని టాపిక్స్ వదలకుండా ప్రాక్టీస్ చేయాలి. దీనికి మాత్రం అంటే రీజనింగ్కి ఒక అద్భుతమైన బుక్ ఉన్నది, ఆ బుక్ మీకు లాస్ట్లో బుక్ లిస్ట్లో చెప్తానమాట. ఆ బుక్ కనుక మీరు చేసినట్టయితే రీజనింగ్ మీరు 100% 25కి 25 క్వశ్చన్స్ అనేవి మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఈ నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్ అంటే డయాగ్రామ్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్టయితే డైస్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ ఇస్తారు. 1 క్వశ్చన్ అని రాసాం, కానీ ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటి అంటే 1 or 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట డైస్ నుంచి. నెక్స్ట్ అలాగే మిర్రర్ ఇమేజ్ ఆర్ వాటర్ ఇమేజ్, ఇది కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్, అంటే ఒక పేపర్ ఇస్తారు, ఎక్కడెక్కడ కట్ చేయాలని చెప్తారు, ఎక్కడెక్కడ ఫోల్డ్ చేయాలని చెప్తారు, దాని రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇస్తారు. ఫిగర్ సిరీస్ అంటే మనకు ఒక సీక్వెన్స్ ఇస్తారు, నెక్స్ట్ ఏ ఫిగర్ రావచ్చు అనే పాయింట్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే మనకు ఒక ఫిగర్లోని ఏ పర్టికులర్ పాయింట్ని తీసుకొని వచ్చి బయటన ఏ ఫిగర్ ఉన్నదని చెప్పి అడుగుతారనమాట. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ద ఫిగర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగ ఒక స్క్వేర్ ఫార్మాట్ ఇస్తారు, ఇలాగ ఒక 4 భాగాలుగా విడగొడతారు, ఈ భాగంలో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి ఉంటుంది, ఇది క్వశ్చన్ మార్క్ ఇస్తారు, అక్కడ ఏ పాయింట్ రావచ్చు అని అడుగుతారు అనమాట. నెక్స్ట్ అలాగే ఫిగర్ కౌంటింగ్ అంటే ఒక కంప్లీట్గా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇలా ఇచ్చేసి ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అలా అడుగుతారనమాట ఫిగర్ కౌంటింగ్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, ఈ వెన్ డయాగ్రామ్స్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగా రీజనింగ్లో ఈ టాపిక్స్ మీద మీరు మ్యాక్సిమం కనుక ఫోకస్ చేసినట్టయితే రీజనింగ్ ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ కనుక మీరు కంప్లీట్గా, బుక్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలాగని చెప్పి భయపడకూడదు, అది కనుక చేసినట్టయితే మీకు 100% రిజల్ట్ అంటే 25కి 25 వస్తాయి అనమాట. అంటే రీజనింగ్లో ఎట్టి పరిస్థితుల్లోని మనం మార్క్స్ అయితే కోల్పోకూడదు. ఒకవేళ మీరు కనుక కోల్పోయినా సరే ఒక మార్క్ మాత్రమే, అంటే ఒక క్వశ్చన్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయకుండా ఉండేలాగా చూసుకోండి, అంతే తప్ప అంటే 24 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఎందుకు అని అంటే మనం జనరల్ అవేర్నెస్ అనే పాయింట్లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్లో ఎవరు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 25లోని 15 క్వశ్చన్స్ నుంచి 18 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసే స్కోప్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి 10 క్వశ్చన్స్ మనకి వచ్చే స్కోపే ఉంటుంది అనమాట. సో మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏ మార్క్ పోయినా సరే మనకి అది జనరల్ అవేర్నెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఫర్ దట్ రీజనింగ్ మాత్రం చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం రీజనింగ్ ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది, మీరు మాక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. అది మీరు ఏదో స్ట్రెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన పనేమీ లేదు. రోజుకి మీరు ఒక
ఒక గంట సేపు మీరు కూర్చొని రీజనింగ్ మీరు ఏదో ఒక టాపిక్ చేస్తూ ఉన్నా సరే సరిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే ఇంగ్లీష్ గురించి వద్దాం. ఇంగ్లీష్ అనేది చాలా చాలా క్రూషియల్ టాపిక్ అనమాట మనకి. ఎందుకనంటే CGL టైర్ 2లో ఇంగ్లీష్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అని అంటే 45 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్ అదే. CHSలో కూడా అంత తక్కువ ఏమీ లేదు, ఇక్కడ కూడా మనకి ఎక్కువ క్వశ్చన్సే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 3 టైప్స్లో విడగొట్టామన్నమాట. ఆ 3 టైప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ వొకాబులరీ, సెకండ్ వన్ ఈజ్ గ్రామర్, థర్డ్ వన్ ఈజ్ కాంప్రిహెన్షన్. ఫస్ట్ కాంప్రిహెన్షన్ చూద్దాం. కాంప్రిహెన్షన్స్లో మనకి జనరల్గా ఇంతకు ముందు ఏంటి అని అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇచ్చేవారు, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ రాయాలని అడిగేవారు. ఇప్పుడు ఏంటి, క్లోజ్ టెస్ట్ ఇస్తున్నారు అనమాట. ఈ క్లోజ్ టెస్ట్ ఏంటి, మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు, మధ్యలో బ్లాంక్స్ ఇస్తారనమాట. ఇది మనకి 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి 3 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది, క్లోజ్ టెస్ట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారు, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ లేదా క్లోజ్ టెస్ట్ కానీ పారా జంబుల్స్ కానీ, అంటే జంబ్లింగ్ చేసి ఇచ్చేస్తారు, దాన్ని మనం ఒక సీక్వెన్స్లో పెట్టాలన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇది. ఓకే, అంటే క్లోజ్ టెస్ట్ మీరు కనుక ఒక 50 ఎన్నో క్లోజ్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మైండ్లో, కంపల్సరీ మీరు క్లోజ్ టెస్ట్ బాగా రాయగలరు. రీడింగ్ కాంప్రిహెన్షన్ అయితే మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే. ఇక్కడ మనకి ఒకవేళ CGLలో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇచ్చినా సరే బ్యాంకింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసుకుంటే చాలా టఫ్గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనకి కంపారిటివ్గా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మనం చాలా బాగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే దీనికి వద్దాం, వొకాబులరీలో చూసుకునేటట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ హోమోనిమ్స్ అని అంటాం, అవి కూడా ఉంటాయి. అలాగే స్పెల్లింగ్స్ ఉంటాయి, అంటే మిస్పెల్ట్ వర్డ్స్ అని అంటాం, అవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక 2, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 1 or 2 ఇస్తారు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అయితే ఒక 2 క్వశ్చన్లు ఒక 2 క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి 3 క్వశ్చన్లు కూడా ఇస్తారనమాట. సో ఇందులో మనం చూసుకునేటట్టయితే సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూసుకుంటే సినోనిమ్స్కి మీరు మినిమం వొకాబులరీలోని మీరు మినిమం ఒక 1000 వర్డ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. 1000 or 1500 వర్డ్స్, అంటే సినోనిమ్స్ ఒక 1000 వర్డ్స్, యాంటోనిమ్స్ ఒక 1000 వర్డ్స్ కానీ ప్రిపేర్ అయితే ఓవరాల్గా మీకు ఎంత అవుతున్నాయి, 2000 వర్డ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. అంటే మీకు ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో మోస్ట్లీ ఒక్కొక్కసారి అవి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్, అంటే మీకు ఒక స్పెల్లింగ్ ఇస్తారు, అది మిస్పెల్ట్ వర్డ్ ఉంటుంది అనమాట, అది కరెక్ట్ స్పెల్లింగ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ ఇవి మీరు ఏంటి అని అంటే రోజులోని మీరు కొన్ని వర్డ్స్ అని పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక 10 వర్డ్స్ తీసుకున్నారనుకోండి, అవి ప్రిపేర్ అవ్వండి. అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి, ఇవి మీరు బెస్ట్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఏంటి అని అంటే ఒకళ్ళు ఎవరికైనా కనుక న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే మీరు ఎడిటోరియల్ పేజ్ కనుక తీసుకున్నట్టయితే అందులో కూడా కొన్ని కష్టమైన వర్డ్స్ ఉంటాయి అనమాట. అవి కనుక మీరు రాసుకుంటే ఆ క్వశ్చన్సే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా అందులో ఉంటాయి మనకి. వొకాబులరీ అనేది న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉండేవాడికి వొకాబులరీ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే గ్రామర్లో ఏంటి, ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్ నుంచి ఉంటాయి. నెక్స్ట్ అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఉంటుంది, అందులో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్ అంటే మనకి ఏంటి అని అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, మనం అందులో ఏదైనా ఒక ఎర్రర్ కనుక ఉన్నది అని అంటే ఆ పర్టికులర్ గ్రామర్ వర్డ్ ఏదైనా హ్యాస్ బీన్ వాడాల్సిన చోట హ్యావ్ బీన్ అని కానీ హ్యాడ్ బీన్ అని కానీ వాడితే మనం కరెక్ట్గా అక్కడ సెట్ చేసి పెట్టాలన్నమాట, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. అలాగే ఈ గ్రామర్ రిలేటెడ్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మాత్రం కొంచెం ఈజీగానే ఇస్తారు, అది మీరు అటెంప్ట్ చేయగలరు. అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈ ఇంగ్లీష్ కూడా ఏంటి అని అంటే మీరు కనుక అద్భుతంగా ప్రిపేర్ అయితే, ప్రాక్టీస్ కనుక బాగా చేయగలిగితే 100% ఇంగ్లీష్లో కూడా మీకు ఖచ్చితంగా 23 to 25 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాలి. ఇంగ్లీష్లో కూడా మీ యువర్ టార్గెట్ షుడ్ బి మినిమమ్ ఈస్ 23 క్వశ్చన్స్, మ్యాక్సిమం 25 క్వశ్చన్స్. ఓకే, అంటే CGL కానీ CHSL కానీ ఏమవుతుందని అని అంటే అవుట్ ఆఫ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ మంది రాయడం వల్ల ఎగ్జామ్ కూడా ఒకవేళ కనుక అది ఏమాత్రం కొంచెం ఈజీగా ఇచ్చినా కంపల్సరీగా అందరూ బాగా అటెంప్ట్ చేస్తున్నారు. సో మనం కూడా బాగా అటెంప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి అని అంటే మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో మీ టార్గెట్ ఎంత అయి ఉండాలి, మీరు 22 క్వశ్చన్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి, కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. ఒకవేళ 3 క్వశ్చన్స్ ఒకవేళ కనుక రాకపోయినా మనం ఏం చేయలేం కాబట్టి అది వదిలేయాలి. కానీ 25 షుడ్ బి యువర్ టార్గెట్, 25 పెట్టాలి. సేమ్ అలాగే రీజనింగ్ తీసుకుంటే యువర్ టార్గెట్ షుడ్ బి 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25. ఒకవేళ మిస్ అయితే ఒక క్వశ్చన్ మిస్ అవ్వడానికి ఒక స్కోప్ ఉంచుకోండి అంతే, అంతకన్నా మీకు ఇంకొక స్కోప్ లేదు. నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా 23 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి అండ్ యువర్ టార్గెట్ షుడ్ బి 25 క్వశ్చన్స్. ఓకే, అంటే మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ పోతున్నట్టు, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 1 మార్క్ వేసుకోండి, ఇక్కడ ఒక 1 క్వశ్చన్ వేసుకోండి.
రీజనింగ్లో 3+1 4, ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్, అంటే ఒక 6 క్వశ్చన్స్ వరకు కూడా మీరు వదిలే అవకాశం ఉంటుంది అనమాట ఈ 3 టాపిక్స్ నుంచి. 6 క్వశ్చన్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ పోతున్నట్టు 150లోని మీకు కంపల్సరీగా 135+, అంటే మీరు అప్రాక్సిమేట్గా 138 నుంచి ఒక 140 అవుట్ ఆఫ్ 150 కనుక మీరు తెచ్చుకున్నట్టయితే 150కి అవుట్ ఆఫ్ 138 కానీ 140 మార్క్స్ కానీ మీరు టార్గెట్ అయ్యి ఉండాలి. అప్పుడే ఒకవేళ మీరు కనుక జనరల్ అవేర్నెస్ టాపిక్ ఏదైతే ఉందో మీరు అందులో కంపల్సరీగా 15 క్వశ్చన్స్ గ్యారంటీగా అటెంప్ట్ చేసేటట్టయితే, అంటే 138 అంటే 140 వేసుకోండి, ఆ 140కి 30 మార్క్స్ కనుక కలిపారు అనుకోండి, ఎంత అవుతుంది? 170 మార్క్స్ అవుతున్నాయి. అంటే యూ విల్ బి ఆన్ ఏ వెరీ సేఫెస్ట్ పాయింట్. ఇది మన టార్గెట్ అయ్యి ఉండాలి. టార్గెట్ అని చెప్తున్నాను అంటే మీకు ఒకవేళ 150 దాటి ఎంత వచ్చినా సరే మీరు సేఫెస్ట్ పాయింట్ టైర్ 1 అనేది క్వాలిఫై అయిపోతారు. ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్న ప్రాసెస్, అది మీకు టైర్ 2 కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా మన ఛానల్లో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అనేది ఉన్నది. ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే, ఈ వీడియో చూసి ఒకవేళ ఎవరైనా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ కనుక చూడకపోతే మీరు ఆ వీడియో కనుక విజిట్ చేస్తే జనరల్ అవేర్నెస్ గురించి కూడా డీటెయిల్గా చెప్పాం. అందులో ఏంటి అని అంటే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే మనం జనరల్ సైన్స్ టాపిక్ ఉన్నది కదా, ఈ జనరల్ సైన్స్ టాపిక్ నుంచి 6 క్వశ్చన్స్ అని చెప్పాం. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏంటి అని అంటే ఓవరాల్గా 2024 పేపర్స్ అన్ని చూసినట్టయితే 4 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఇచ్చారు. బయాలజీ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చారు, ఫిజిక్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు, కెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చారు అన్నమాట. అదొక్కటే చిన్న కరెక్షన్, మిగిలిందంతా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వచ్చు. మీరు ప్రతి టాపిక్ని కూడా ఆ వీడియోలో ఉన్నట్టు ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుంది జనరల్ అవేర్నెస్. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ నుంచి 300 క్వశ్చన్స్ చొప్పున మనం రిలీజ్ చేస్తున్నాం. అలాగే అన్ని టాపిక్స్ రిలీజ్ చేస్తాం. చాలామంది ఏంటంటే ఎకానమీ చెప్పమని అన్నారు, ఇంగ్లీష్ ఎకానమీ, జాగ్రఫీ, అలాగే స్ట్రాటజిక్ అవన్నీ చెప్పమని అన్నారు. కంపల్సరీగా మనకి CGL ఎగ్జామ్ అయ్యేలోపు ప్రతి టాపిక్ నుంచి 300 క్వశ్చన్స్ చొప్పున చెప్పడానికి కంపల్సరీగా నేనైతే ప్రయత్నిస్తాను. అండ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా చాలామంది అడుగుతున్నది ఏంటంటే PDF పెట్టమని అంటున్నారు. ఈ PDFకి రిలేటెడ్గా వచ్చేటప్పటికి ఏంటి, మెయిన్ మీకు ఆ క్వశ్చన్స్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచే తీసుకున్నాం. సో మీకు ఆ క్వశ్చన్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, దానికి PDF అనేది అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీడియో చూడడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అని అంటే జనరల్ అవేర్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఒక 3 పాలిటీ వీడియోస్ అనేవి పెట్టాం. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఓన్లీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అని అంటే మీ PDF ఇచ్చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మనం చెప్తున్నట్టయితే అది మీరు వీడియో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, అందుకని చెప్పి మీరు PDF గురించి ఎక్కువగా మీరు ఆలోచించక్కర్లేదు ఎవరు కూడా. ఎందుకు అని అంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే సేమ్ అవే క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మీరు చూసుకోవాలి. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఇంకా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఎగ్జామ్లో పెట్టగలిగేటట్టు ఉండాలన్నమాట. సో PDF గురించి మీరు ఎవరు కూడా ఎక్కువగా వరీ అవ్వకండి. ఆ PDF రిలేటెడ్గా ఏంటి అని అంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ ఏ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నా సరే ఆ క్వశ్చన్సే మనం ఇస్తున్నాం. సో PDF గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే మీరు అందులో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉన్నదో ఆ మ్యాటర్ని మిస్ అవ్వకుండా చూడండి. దానివల్ల మీకు కంపల్సరీగా మీకు 100% ఏదైనా నెక్స్ట్ ఎగ్జామ్స్లో కనుక దాని రిలేటెడ్ క్వశ్చన్ ఏది వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలిగేటట్టు ఉంటారన్నమాట. సో ఈ పర్టికులర్ నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏంటి అని అంటే జనరల్ అవేర్నెస్ గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి బుక్ లిస్ట్. అందరూ కూడా చాలామంది బుక్ లిస్ట్ అడిగారు అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్న బుక్ లిస్ట్ ఏంటి అని అంటే ఈ బుక్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఏ ప్రిఫరబుల్ బుక్ లిస్ట్. ఒకవేళ మీకు దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏదైనా దొరికింది అనుకోండి, యూ కెన్ ఫాలో విత్ దట్. దానికి వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్ ఏంటి అని అంటే మీరు బుక్కులు 100 కొనకండి. ఎప్పుడూ కూడా ఒక బుక్కే కొనండి. ఏ బుక్ కొన్నా పర్వాలేదు. క్వాంటికి ఒక బుక్కే కొనండి, ఏ బుక్ అయినా పర్వాలేదు. రీజనింగ్ ఒక బుక్కే కొనండి, జనరల్ అవేర్నెస్కి ఒక బుక్కే కొనండి, అలాగే మనకి ఇంగ్లీష్కి కూడా ఒక బుక్కే కొనండి. ఆ కొన్న ఒక బుక్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. 100 బుక్కులు కొనకండి. చాలామంది చాలా రకాల బుక్ లిస్టులు చెప్తారు, ఎవరిది కూడా తప్పనే ఉండదు. ఎక్కడిచ్చినా సరే సేమ్ టాపిక్సే ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడం మాత్రం ఒక బుక్కే కొనండి. కన్సిస్టెంట్గా డే బై డే ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. అట్ ద సేమ్ టైం నన్ను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఎగ్జామ్కి చాలా ఎక్కువ రోజులు లేదు కదా, ఒక 1 or 2 months ఉన్నది. CGL తీసుకుంటే హార్డ్లీ మనకు ఒక 40 days టైం ఉన్నది. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుందో అని అడుగుతున్నారు. ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ క్యాపబిలిటీస్. కొంతమంది బాగా చదవగలిగే వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కోపప్ అయిపోవచ్చు. కొంతమంది ఏంటంటే స్లో లెర్నర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే 40 రోజులు వచ్చేస్తుందని చెప్పలేము, అలాగే రాదని కూడా చెప్పలేము. సో మీరు ఏం చేయాలి అని అంటే మీరు కనుక CGL కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కనుక మీ టార్గెట్ అయితే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే 1 step at a time
వన్ స్టెప్ అట్ ఏ టైం. ఈ పర్టికులర్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. వన్ స్టెప్ అట్ ఏ టైం అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే దాని మీద ఫోకస్ పెట్టండి. ఈ రోజు మీరు ప్రిపేర్ అవుతున్నది 100% మీకు ఎప్పటికైనా సరే ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఎవరికైనా కనుక టైర్ 1 మిస్ అయితే మీకు వెంటనే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ప్రిపరేషన్ ఎక్కడ కూడా మీకు వేస్ట్ అయితే అవ్వదు. ఒకవేళ ఇది మిస్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఎంటీఎస్ ఉన్నది. అంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూషన్ ప్రాసెస్లో కనుక వెళ్తున్నట్టయితే ఒకవేళ ఇన్ కేస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఇయర్లో కనుక మిస్ అయినా మీరు నెక్స్ట్ ఇయర్ సీజీఎల్ ఎగ్జామ్కి కనుక ఏదైతే పడుతుందో నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు దానికి మీకు 100% హెల్ప్ అవుతుంది ఈ ప్రిపరేషన్ అంతా కూడా. అందుకే మీరు టైం ఫ్రేమ్ గురించి ఆలోచించకండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో కన్సిస్టెంట్గా డిసిప్లైన్డ్గా చదవండి. డిసిప్లైన్డ్గా చదవడం అంటే దాని అర్థం ఏంటంటే మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఆ పర్టికులర్ టైంకి ఆ టాపిక్ మీరు అనుకున్నారు అని అంటే 100% ఆ టాపిక్ కంప్లీట్ చేయాలి. కన్సిస్టెంట్గా ఉండండి ప్రిపరేషన్లో. బుక్స్ మాత్రం ఎక్కువ ప్రిపేర్ అవ్వకండి. ఏదో ఒక బుక్కే ప్రిపేర్ అవ్వండి. మోర్ దెన్ ఎనఫ్. ఒక బుక్ కనుక మీరు 100% ప్రాక్టీస్ చేస్తే అది మోర్ దెన్ ఎనఫ్. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాను. ఓకే, బుక్ లిస్ట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఏవైతే బుక్స్ ప్రిఫర్ చేస్తున్నానో అదే మ్యాండేటరీ అనే పాయింట్గా పెట్టుకోకండి. ఒకవేళ మీకు వీటి కన్నా బెస్ట్ బుక్స్ కనుక దొరికినట్టయితే యూ కెన్ గో అండ్ ఫాలో దట్. ఇవి మాత్రం మోర్ దెన్ ఎనఫ్. ఇవి కనుక మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా ఈ బుక్స్ కనుక ప్రిపేర్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అవన్నీ ఆ పర్టికులర్ పాయింట్ అయితే చెప్పగలను. ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అని రాసాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్గా ఈ రెండు వస్తాయి అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్గా ఏదైతే మనకి టైర్ 1లో కానీ టైర్ 2లో కానీ మీరు మంచి స్కోర్ చేయాలి అని అనుకుంటే అంటే నా సజెషన్ ఏంటి అని అంటే ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ ఉంటుంది. దేనికి? అర్థమెటిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్ చాలా స్టాండర్డ్ బుక్ అనమాట. మీరు నిజంగా కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఆ బుక్ కొనండి. ఒకసారి చెయ్యండి మొత్తం బుక్ అంతానా. దాని తర్వాత మీరు మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఏవైనా మాక్ ఎగ్జామ్స్ రాయండి, మీకు ఖచ్చితంగా తేడా కనబడుతుంది. సేమ్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ అంటే ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆర్డి శర్మ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. ఇది ఏంటి అని అంటే సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. అది కూడా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అది. ఓకే, ఆ 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ కనుక ప్రిపేర్ అయితే కొన్ని మనం ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నా కూడా సేమ్ ఆ టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్ అయితే ఉందో అదే క్వశ్చన్ మనకి రిపీటెడ్గా వచ్చిన అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఈ రెండు కూడా ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ రెండు టెక్స్ట్ బుక్లు కనుక ప్రిపేర్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫర్ అర్థమెటిక్, అట్ ద సేమ్ టైం ఆర్డి శర్మ సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, ఇవి ప్రిపేర్ అయితే మీకు మోర్ దెన్ ఎనఫ్. మీరు అర్థమెటిక్ చాలా బాగా రాయగలరు, ప్యూర్ మ్యాథ్స్ చాలా బాగా రాయగలరు. నెక్స్ట్ అంటే ఈ రెండు చేస్తే ఏమవుతుంది, మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే 100% బాగా రాయగలరు. ఓకే, నెక్స్ట్ రీజనింగ్. దిస్ బుక్ ఈజ్ జెమ్ ఆఫ్ ద బుక్స్. అంటే ఈ బుక్ కనుక మీరు ఈ బుక్ చాలా పెద్ద బుక్లో కనబడుతుంది, ఎంత ఉంటుంది బుక్. కానీ ఈ బుక్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఇందాక చెప్పినట్టుగా 25 out of 25 గ్యారంటీగా వస్తాయి. ఆ ఒక్క విషయం అయితే మాత్రం చెప్పగలను. కానీ ఖచ్చితంగా బుక్ అంతా కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. దెన్ మీకు 100% వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆ బుక్లో. మీరు 100% బాగా చేయగలరు. ఇది కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఉంటుంది అనమాట, వర్బల్ అండ్ నాన్ వర్బల్. కాకపోతే బుక్ కొంచెం సైజ్ పెద్దది ఉంటుంది. సైజ్ చూసి భయపడకండి. అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టాపిక్ మనకి ఎస్ఎస్సి ఏదైతే సిలబస్ బుక్ ఇచ్చారో అందులో ఉంటుంది అనమాట. సో ఆ బుక్ మీరు అలాగా అంటే ఏం చేయొచ్చు, మీరు ఆ పర్టికులర్ టాపిక్ సిలబస్లో చూడండి, ఆ టాపిక్ తీయండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ తీయండి, అందులో అంతా చేయండి. ఓకే, చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట మీరు ఈజీగా చేయగలుగుతున్నారా లేదా అనే పాయింట్. ఓకే, సో ఆర్ఎస్ అగర్వాల్ అనేది చాలా అద్భుతమైన బుక్ అనమాట. వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఇట్ ఈస్ ఆల్సో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫర్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్ఎస్సి రిలేటెడ్గా. నెక్స్ట్ అలాగే జనరల్ అవేర్నెస్. అంటే ఏదైతే మనకి స్టాటిక్ జీకే పోర్షన్ ఉంటుందో, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఇదంతా కూడా ఎవరైనా సరే ఒకవేళ విల్లింగ్గా ఉన్నారు అని అంటే, మీకు ఒకవేళ టైం ఎక్కువ ఉన్నది అని అంటే యూ కెన్ ప్రిఫర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి మీరు చదవచ్చు. ఓకే, లేదు అని అనుకుంటే ఓవరాల్గా అంటే ఈ పర్టికులర్ టాపిక్ ఓవరాల్గా మీకు కావాలి అని అనుకుంటే లూసెంట్ కానీ, అరిహాంత్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ప్రాబ్లం లేదు. ఏది తీసుకుని చదివినా సరే ప్రాబ్లం లేదు. ఓకే, దీంతో పాటు మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండడానికి ఇప్పుడు మనం ఏవైతే వీడియోస్ పడుతున్నామో అవి కనుక చూసినట్టయితే మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకనంటే మీకు ఇందులో కంపల్సరీగా 25 తెప్పించేస్తాం అని ఎవరు చెప్పినా సరే అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఓషన్. జనరల్ అవేర్నెస్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సో ఎవరు కూడా ఈ పర్టికులర్ టాపిక్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అయిపోదామని చూడకండి. రోజుకు ఒక టైం పెట్టుకోండి, 1 గంట పెట్టుకోండి లేదా 2 గంటలు పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో కనుక మీకు తెలిసిన క్వశ్చన్ వచ్చిందా, వెరీ హ్యాపీ.
ఒకవేళ రాకపోయినా సరే భయపడకండి, ఎందుకంటే మీరు బాగా ప్రిపేర్ అయితే ఒకవేళ మీకు క్వశ్చన్ రాకపోతే మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ క్వశ్చన్ అనేది రాదు. సో మీరు భయపడడానికి కానీ బాధపడడానికి ఆ పాయింట్ ఏమీ ఉండదు. అలాగే మరి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే స్పీడీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 1 year బుక్ లాగా ఉంటుంది. అందులో ఏంటి అని అంటే ప్రతి టాపిక్ గురించి ఒక సింగిల్ 1-liners లాగా ఇస్తారనమాట. సో ఆ బుక్ అనేది మీకు ఫాస్ట్ రివిజన్కి ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ చాలామంది ఏం అడుగుతున్నారనంటే 6 months సరిపోతుందా, 1 year సరిపోతుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ చూసుకునేటట్టయితే ఒకసారి ఏం చేశారు, ఒక 2-3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో అందుకే జనరల్ అవేర్నెస్ అనేది ఏంటంటే మీరు ఎవరూ కూడా ఒక పర్టికులర్ పాయింట్ తీసుకొని నాకు 25కి 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలి నేను అలాగైనా ప్రిపేర్ అవ్వకండి. మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళండి, ఆ ప్రాసెస్లో మీరు ఎగ్జామ్ బాగా రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ వచ్చిందనుకోండి వెళ్ళండి, గుడ్, హ్యాపీ. అందుకే మిగిలిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, అలాగే ఇంగ్లీష్ కానీ, ఈ 3 మాత్రం వదలకూడదు. జనరల్ అవేర్నెస్లో మీరు ఒకవేళ కొంచెం అటు ఇటు పేపర్ ఉన్నా మీరు భయపడడానికి స్కోప్ లేకుండా ఉండాలంటే మిగిలిన 3 sections చాలా అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి. సేమ్ అలాగే ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్కి బ్లాక్ బుక్ అని ఒకటి ఉంటుంది. అది చాలా చాలా మంచి బుక్ అనమాట. ఒకవేళ ఆ బుక్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఇంగ్లీష్ టాపిక్స్ అన్నీ కూడా అందులో కవర్ అయిపోతాయి. మీరు అందులో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాగా ఈ బుక్స్ అన్నీ కూడా ఒక బుక్కే కొనండి, ఇవే కొనాలని నేను చెప్పట్లేదు. మీరు ఏదో ఒక పర్టికులర్ బుక్ కొనండి, ఆ బుక్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇదంతా ఏంటి అని అంటే స్టాండర్డ్ ప్రిపరేషన్కి. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days బ్యాక్ ఇప్పుడు ఆన్లైన్లో నోటిఫికేషన్ పడింది కదా, అప్లై చేసి ఈ 1 month ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఈ బుక్స్ అన్ని చదవడానికి మీకు టైం అయితే నిజంగా సరిపోదు. సో మీరు ఏం చేయగలరు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నోట్ అని చెప్పి ఇచ్చాం, సెలెక్ట్ ఎనీ 1 book ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అంటే మొత్తం మనకి ప్రీవియస్ ఇయర్స్లోని మ్యాథ్స్కి సపరేట్గా ఒక బుక్ ఉంటుంది, రీజనింగ్కి సపరేట్గా ఒక బుక్ ఉంటుంది, ఇంగ్లీష్కి సపరేట్గా ఉంటుంది, జనరల్ అవేర్నెస్ కూడా సపరేట్గా ఉంటుంది. అది మనకి ఏంటి అని అంటే కిరణ్ ప్రకాశన్ అని ఒక బుక్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే అరిహాంత్ కూడా ఉంటుంది అనమాట. మీ ఇష్టం, మీరు ఏ పర్టికులర్ ఈ రెండిట్లో ఏదైనా ఎంచుకోవచ్చు. లేదా ప్రీవియస్ ఇయర్స్ అంటే సేమ్ అవే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా సరే ఏ బుక్ ఎంచుకున్నా సరే మీరు కనుక టైం కన్స్ట్రెయింట్ కనుక ఫీల్ అయితే 100% మీరు బెస్ట్ ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకోండి, గట్టిగా ప్రాక్టీస్ చేయండి ఆ క్వశ్చన్స్ అన్ని. ఓకే, చేసిన తర్వాత నా సజెషన్ ఏంటి అని అంటే జూలై ఫస్ట్ నుంచి కూడా కంపల్సరీగా అందరూ జూలై 1 నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే మినిమం ఒక 2 mock exams అయితే రాయండి. మినిమం 2 mock exams రాయండి. ఓకే, ఆ mock exams రాసిన తర్వాత మిగిలిన టైం ఏదైతే ఉంటుందో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రిపేర్ అవ్వండి. లేదు మీరు స్టాండర్డ్ పెంచుకుందాం, ప్రతి టాపిక్ మనం ఇండివిజువల్గా గట్టిగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఈ పర్టికులర్ బుక్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఇదే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏది నచ్చినా అది ప్రిపేర్ అవ్వండి, కానీ ఒక బుక్కే కొనండి. 10 బుక్కులు కొనేసి ఏ బుక్ చదవకుండా మాత్రం ఉండదు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లో మీరు బాగా గమనిస్తే ఇలా గనక మీరు ప్రిపేర్ అవ్వుకుంటూ వెళ్ళారు అని అంటే కంపల్సరీగా మీ టార్గెట్ ఏదైతే మనం అక్కడ 170 అని రాసామో మోర్ దాన్ 160 మీకు వచ్చేటట్టు 100% జరుగుతుంది. ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే ఇక్కడ మనకి Tier 1 ఎంతైతే ఇంపార్టెంటో సేమ్ అలాగే Tier 2 కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్లే మనకి ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రిపరేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు Tier 2కు ప్రిపేర్ అవుతున్నారు అనుకుని ప్రిపేర్ అవ్వండి. ఎవరు ప్రిపేర్ అయినా సరే నేను Tier 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవ్వకండి. Tier 2కి ప్రిపేర్ అవుతున్నాను అనుకుని ప్రిపేర్ అవ్వండి. ఆ టఫెస్ట్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ ఈజీగా అనిపిస్తే చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాసుకొని బయటకు వచ్చేస్తారు. ఓకే, ఎవరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా CGL నోటిఫికేషన్ పడింది, CHSL పడింది, ఎవరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఎగ్జామ్ మాత్రం చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. నా వరకు నేను ఏ వీడియోస్ అయితే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్, ఎందుకంటే నేను డీల్ చేసే టాపిక్ జనరల్ అవేర్నెస్ మాత్రమే. సో దాని రిలేటెడ్గా నేను ఏవైతే పెట్టగలనో ఏవైతే చేయగలనో నా వరకు నేను 100% బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి మీకు జనరల్ అవేర్నెస్లో ఎంతో కొంత భయం పోగొట్టడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో మీరు మిగిలిన అన్ని టాపిక్స్ నుంచి కూడా అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఎగ్జామ్ కూడా మీరు బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.